పవన్ కళ్యాణ్ గురించి మనకు తెలిసిందే. ఏదైనా ఆయన ఒక విషయం గురించి తెలిసిందంటే చాలా ఆయన కలత చెందుతారు. ఏదైనా ఎవరైనా బాధపడ్డా లేకుంటే అతని దగ్గరకొచ్చి కొంచెం ఇదిగా మాట్లాడితే చాలా కలత చెంది ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి సాయం చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. మనం ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చూసాం. రైతులకి లక్షలు ఇవ్వడం చూసాం. అయితే కౌలు రైతులకు కావచ్చు, మిగతా రైతులకు కావచ్చు. నిన్న రీసెంట్‌గా చూసాం కదా! మార్క్ శంకర్ ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో సింగపూర్‌లో, దానికి ముందు ఆయన ఒక పర్యటనలో ఉన్నారు. అల్లూరి సీతారామరాజు వైజాగ్ ఏరియాలో ఒక పర్యటనలో ఉన్నారు. గిరిజన ప్రాంతాలకైతే వెళ్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే దాదాపు అక్కడ చాలామందికి చెప్పులు లేకుండా తిరుగుతున్నారంట. కనీసం చెప్పులు కొనే స్తోమత కూడా వాళ్ళకి లేదని అయితే అర్థం చేసుకున్నాడు. అతను దాదాపు 300 మందికి అయితే చెప్పులు అయితే పంపించాడు అతను. ఆ రోజు అడిగిన తర్వాత ఎందుకని అడిగిన తర్వాత చాలామంది మర్చిపోతారు. ఆ టైంకి అడిగేసి వెళ్ళిపోతారు. కానీ తర్వాత అయితే 300 జతలైతే వాళ్ళకైతే చెప్పులైతే పంపించాడు పవన్ కళ్యాణ్ అయితే. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఎంత సెన్సిటివ్‌గా ఉంటాడు. అలానే ప్రతి ఒక్క విషయాన్ని ఎంత సునిశ్చితంగా ఆలోచించి దాన్ని మళ్ళీ గుర్తుపెట్టుకొని పంపించడం అంటే మామూలు విషయం కాదు. చాలామంది ఆ రోజుకి అప్పుడు అడేసి వెళ్ళిపోతారు. కానీ అలాంటి రాజకీయ నేత అయితే పవన్ కళ్యాణ్ కాదని అయితే ఇంకోసారి నిరూపితమైంది. పవన్ కళ్యాణ్ అయితే చాలా దయ హృదయంతో అయితే మళ్ళీ వాళ్ళకైతే 300 జతల చెప్పులైతే వాళ్ళకైతే పంపించడం చూసాం. వాళ్ళకి చాలా ఆనందం కూడా వ్యక్తం చేయడం చూసాం. మాట చెప్పడమే కాదు, దాన్ని కట్టుబడి ఉండటం అనేది పవన్ కళ్యాణ్ లక్షణం. అంటే కొన్ని సందర్భాల్లో దాడుతూనే అది పక్కన పెట్టేస్తే చేసిన దాన్ని మనం చెప్పుకోవాలి కదా! అది మెయిన్ విషయం. ఆయన గొప్పగా చేశాడు కాబట్టి దాని గురించి ఖచ్చితంగా